నిలబడే శాశ్వత శిల్పాన్ని 2 సంవత్సరాల క్రితం చెప్పాను. నా మాటని నిజం చేసిన బాహుబలి ప్రేక్షకులకి, సినిమా ప్రేక్షకులకి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాహుబలి బల్లాల దేవుడు. ఇందాక లోపలికి వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే ఒక గర్వం ఉండింది, దాంతోపాటు ఒక చిన్న బాధ కూడా వచ్చింది. నాకు నిజంగా బాధ గురించి తర్వాత చెప్తా, నా గర్వం గురించి చెప్తాను. ఇప్పుడు బాహుబలి అనే చిత్రం ఈరోజు కాదు, ఎందుకంటే నాకు పండగ ఈ రోజు నుంచే మొదలెట్టింది. ఏప్రిల్ 8వ తారీఖు ఆ పెద్ద పండగ ఉంటుంది. ఆ రోజు వరకు నేను ప్రతిరోజు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి 5 సంవత్సరాల్లో మాహిష్మతి అన్న మా గొప్ప సామ్రాజ్యంలో నేను ఎలా గడిపానో చెప్తాను. అందులో గడిపిన ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్కటి నాకు జీవితాంతం ఉండిపోద్ది. నా కోస్టార్ మొట్టమొదటిగా ప్రభాస్. నేను జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా సరే ప్రభాసే నా ఫేవరెట్ కోస్టార్ అవుతాడు. ఇప్పుడు బాధ గురించి చెప్తాను. మాహిష్మతికి మళ్ళీ నేను తిరిగి వెళ్ళలేనా? మాహిష్మతిని మళ్ళీ చూడలేకపోతానేమో అనే చిన్న బాధ ఉంది. చాలాసార్లు కళ్ళం నీళ్ళు కూడా వచ్చేసినాయి. ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళకన్నా నాకు శివగామి రాజమాత ఎలా ఉండిందో మాహిష్మతికి తెర వెనకాల మా రాజమాత వల్లి గారు. ఐ మిస్ యూ ద మోస్ట్ అండి. అంటే మీతో వారానికో నెలకో ఒకసారి 2-3 సార్లు తిట్లు పడకపోతే నాకు రోజులు గడవు. సో మీరు సరదాగా ఫోన్ చేసి తిడతా ఉండండి, అండ్ తిట్టడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాను కానీ కాబట్టి అది. అండ్ సార్ రాజమౌళి, థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ ది ఇంక్రెడిబుల్ బల్లాల దేవ. ఐ డోంట్ నో ఇఫ్ క్యారెక్టర్స్ లైక్ దిస్ విల్ ఎవర్ కమ్ బ్యాక్ టు మీ అగైన్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళతో నేను ఎన్నెన్నో సార్లు నా జీవితంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఏప్రిల్ 28వ తారీఖు వేడుకకి సిద్ధమా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సాహో రే బాహుబలి, సాహో రే బళ్ళాల దేవా, సాహో సాహో. థ్యాంక్ యూ సో మచ్ రాణా దగ్గుబాటి గారు. రీసెంట్గా గాజీ సినిమా కూడా మేము ఎంతగానో ఇష్టపడ్డాము. మీ నుంచి ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బళ్ళాల దేవుడు వచ్చాడు, బళ్ళాల దేవుడి సైనికులు వచ్చి డాన్స్ చేశారు. మరి